హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. దిస్ ఇస్ హారిక. ఇవాళ వచ్చేసి ఇది క్రిస్మస్ సీజన్, డిసెంబర్ సీజన్, మొత్తం కేక్స్ అండ్ బేక్స్ ఇవే ఉంటాయి సీజన్ మొత్తము. సో అలానే నేను కూడా బేక్ చేస్తున్నాను అనమాట. నేను ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి నేను ప్లమ్ కేక్ బేక్ చేస్తాను అనమాట, ఫ్రెండ్స్ కోసం అండ్ మా కోసం కూడా. సో ఇయర్ కూడా అలానే బేక్ చేస్తున్నా. సో అలానే మీ అందరికి కూడా ఒక వ్లాగ్ చేసి రెసిపీ పెడదామనేసి స్టార్ట్ చేసేసాను. సో ప్లమ్ కేక్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం రండి. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్లమ్ కేక్ కోసం మనకి ఫస్ట్ ఒక హాఫ్ కప్ ఆఫ్ బటర్ కావాలి, రూమ్ టెంపరేచర్ బటర్. అండ్ దాంతోపాటు యాక్చువల్గా అన్నిటికన్నా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే అన్ని డ్రై ఫ్రూట్స్ అనమాట. టూటీ ఫ్రూటీ, చెర్రీస్, క్యాష్యూస్, ఆల్మండ్స్, మీకు ఎలాంటి ప్లమ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ వేసుకొని మనము ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకోవాలన్నమాట. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఆరెంజ్ జ్యూస్లో మనకు కొంచెం రమ్ అన్న విస్కీ అన్న వేసుకొని నానబెడితే వీటికి కూడా ఫ్లేవర్ పడుతుంది అనమాట. కేక్ కూడా ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది. బట్ ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ వేసి మనము సోక్ చేసుకోవచ్చు. దీన్ని అట్లీస్ట్ 1 day సోక్ చేయాలి. నేను ఆల్మోస్ట్ 1 week సోక్ చేశాను. సో 1 week సోక్ చేసిన తర్వాత మొత్తం అన్నీ ఇలా సోకప్ అయిపోయి ఫుల్ జ్యూస్ అంతా పీల్ చేసుకున్నాయి అనమాట. ఇది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ప్లమ్ కేక్కి. దాని తర్వాత వచ్చేసి మనకి వెనిలా ఎసెన్స్ కావాలి, ఒక 1/4 కప్ ఆఫ్ షుగర్, 2 ఎగ్స్ వాడని వాళ్ళు 1 కప్ ఆఫ్ యోగర్ట్ వాడచ్చు. ఎక్కువ పుల్లగా ఉండదు యోగర్ట్, జస్ట్ 1 కప్ ఆఫ్ యోగర్ట్. కొంచెం ఎక్కువ షుగర్ పడుతుంది ఎందుకంటే యోగర్ట్ పులుపుదనం కట్ చేయడానికి కొంచెం షుగర్ పడుతుంది అనమాట. అండ్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కలర్ కోసం మనకి కోకో పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ కావాలి. అండ్ ఇది వచ్చేసి ఫ్లేవర్ కోసం వాడతాం అనమాట. దీంట్లో 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ ఒక చిన్న ముక్క ఆఫ్ నట్మెగ్, ఇవన్నీ కలిపి షుగర్లో కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది మనకి ప్లమ్ కేక్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు అనదర్ మెయిన్ ఇంగ్రీడియంట్ 1.5 కప్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్. అంతే, ఇవే మనకి ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో యమ్మీ ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. సో దాన్ని ఎలా చేయాలి ఫస్ట్ చూసేద్దాం. మనం 1/4 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ అది క్యారమెల్ అవుతూ ఉంటుంది అనమాట. మనము స్పూన్ వేసి టచ్ చేయకూడదు, దాన్ని లంప్స్ అయిపోతుంది. సో దానంతలో అది మెల్ట్ అయిపోయి క్యారమెల్ అవుతూ ఉంటుంది. జస్ట్ దాన్ని పక్కకు పెట్టేసేయాలి. అండ్ అలానే పక్కన ఒక 1/2 కప్ ఆఫ్ హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను నేను. ఇది క్యారమెల్ అయిన తర్వాత హాట్ వాటర్ ఇందులో వేసి కలపాలి. సో అందుకే నేను హాట్ వాటర్ కూడా పెట్టుకుంటున్నాను. కోల్డ్ వాటర్లో పెట్టుకుంటే ఏంటంటే చాలా బబుల్ అప్ అయిపోయి మన మీద పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. హాట్ వాటర్ పెట్టుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మన క్యారమెల్ అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది. షుగర్ క్యారమెలైజ్డ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ స్టేజ్లో మనము చాలా లోగా పెట్టుకొని దీన్ని, ఇందులో మనం 1/2 కప్ ఆఫ్ వాటర్, హాట్ వాటర్ చేసుకున్నాం కదా, అది వేస్తూ మెల్లమెల్లగా స్టర్ చేయాలన్నమాట. బట్ అది చాలా కేర్ఫుల్గా చేయాలి ఎందుకంటే చాలా హాట్ ఉంటుంది, బాగా బబుల్ అప్ అవుతుంది. అది మన చేయి మీద పడిందంటే చాలా సివియర్ బర్న్స్ అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ థింగ్ మామికాన్ని తీసి నేను లోపల వేసేయాలి, అది చేసేసి వస్తాను. సో ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కదా, ఇది కొంచెం సాలిడిఫై అయింది. అది మళ్ళీ కరిగిపోయే వరకు మనం పొయ్యి మీద ఉంచేసుకొని తర్వాత వీ కెన్ టర్న్ ఆఫ్ దిస్ వన్ అండ్ చల్లగా అవ్వడానికి వెయిట్ చేయాలి. సో ఇప్పుడు అవన్నీ నేను ప్రీ హీట్కి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది మనకి 340 degreesలో బేక్ అవుతుంది అనమాట, 340 Fahrenheit. సో 340 Fahrenheitలో బేక్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రీ హీట్కి పెట్టేసుకుంటున్నాను. ఇది కుక్ టైం వచ్చేసి అరౌండ్ 1 hour పడుతుంది, 50 minutes to 1 hour పడుతుంది. సో అది ప్రీ హీట్ అయ్యే టైంలో మనం బ్యాటర్ అయితే ఫినిష్ అప్ చేసేసుకుందాం. సో క్యారమిల్ అయితే అయిపోయింది, చల్లగా అవ్వడానికి పక్కకు పెట్టేసాము. అంతలోపు మనము వేరే వెట్ ఇంగ్రీడియంట్స్ అని కలుపుకుందాము. సో బౌల్లో వచ్చేసి 1/2 కప్ ఆఫ్ బటర్, రూమ్ టెంపరేచర్ ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఈ బటర్లో మనము 3/4 కప్ ఆఫ్
మళ్ళీ బ్రౌన్ షుగర్ అన్న వైట్ షుగర్ అన్న వేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ ఎందుకు వేసుకుంటారంటే కలర్, ప్లమ్ కేక్ కలర్ కోసం వేసుకుంటారు. బట్ నేను దానికోసం కోకో పౌడర్ ఆల్రెడీ వేస్తున్నాను. నాకు బ్రౌన్ షుగర్ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను రెగ్యులర్ వైట్ షుగరే ఒక 3/4 కప్ మళ్ళీ వేస్తున్నాను ఇందులో. సో ఇలా బటర్ షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఎగ్స్ వేసుకుందాము. 2 హోల్ ఎగ్స్ పడతాయి. ఇక్కడ మనము ఎగ్లెస్ చేసుకోవాలి అంటే మనం 1 కప్ ఆఫ్ యోగర్ట్ వేసుకోవచ్చు. యోగర్ట్ పుల్లగా ఉండకూడదు, పుల్లగా లేని యోగర్ట్ తీసుకొని 1 కప్ వేసుకోవచ్చు. ఇందులో 2 ఎగ్స్ వేసుకున్నాను, అది కూడా బాగా బీట్ చేసుకుంటాను. ఎగ్స్, షుగర్ అండ్ బటర్ మొత్తం ఫ్లఫీగా అయిపోవాలన్నమాట మనకి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1 టీ స్పూన్ ఆఫ్ వనీలా ఎసెన్స్ వేస్తున్నాము. ఇది ఎక్కువ ఇష్టం లేదు అన్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు, బట్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం ఫ్లఫీగా అయితే అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనము చల్లారిన క్యారమిల్ని వేసేసుకుందాం. ఈ క్యారమిల్ ఫుల్గా చల్లగైన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఎగ్స్ వేసాం కదా మనము. ఎగ్స్లో వేడి క్యారమిల్ వేస్తే కుక్ అయిపోతాయి, ఎగ్స్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ అయిపోతాయి అక్కడ. సో మంచిగా ఉండదు, అది కేక్ చేయడానికి పనికిరాదు అప్పుడు. కాబట్టి మనము మంచిగా కుక్ అయిన తర్వాత, మంచిగా కూల్ అయిన తర్వాతే క్యారమిల్ మనము ఇందులో వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా క్యారమిల్ వేయంగానే మనకి కలర్ ఎంత బాగా వచ్చిందో. ఈ వెట్ ఇంగ్రీడియంట్ మాత్రంకే ఈ కలర్ వచ్చింది. సో క్యారమిల్ అంత ఇంపార్టెంట్ మనకి. ఆ డార్క్ బ్రౌన్ కలర్ రావాలి అంటే క్యారమిల్ ఇంపార్టెంట్. బట్ అది చేయడము కష్టంగా ఉంది అనిపించిన వాళ్ళు కోకో పౌడర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా మనకు ఆ కలర్ వస్తుంది. కానీ యాక్చువల్ ఫ్లేవర్ మనం ఈ క్యారమిల్ చేసేస్తేనే బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇదైతే అయిపోయింది వెట్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు అంతా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకొని మిక్సప్ చేసుకోవాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. ఫస్ట్ మనం ఇందులో 1.5 కప్ ఆఫ్ మైదా వేసుకుందాం, అంటే ఆల్ పర్పస్ ఫ్లవర్. మైదా తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వచ్చేసి నేను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు మనము చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఇది మొత్తం వేసేసుకుంటున్నాను, మొత్తం పడుతుంది. మీరు సపరేట్గా మీ దగ్గర సినమన్ పౌడర్, నట్మేక్ పౌడర్ ఇవన్నీ ఉంటే అన్నీ ఒక 1/4 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ వేసుకోవచ్చు మనము. లేదు అంటే ఇలా రెండు వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని ఈ మిక్చర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ నేను కోకో పౌడర్ కూడా వేస్తున్నాను. సో ఇంత మన డ్రై ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇవి ఇందులోకి మనము జల్లడ పట్టేసుకొని మనం మిక్స్ చేసేసుకుందాం. అందులో ఆల్రెడీ ఆ ఫ్లేవర్ వస్తుంది, సిన్నమన్ అండ్ నట్మెగ్ ఫ్లేవరు. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఎప్పుడు కూడా మనము కొంచెం సాల్ట్ ఏదైనా స్వీట్లో వేస్తే స్వీట్నెస్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. సో ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని వెట్ ఇంగ్రీడియంట్స్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను. లమ్స్ లేకుండా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇందులోకి. ఇందులోకి నేను సోక్ చేసుకున్న నట్స్ అన్ని వేసుకుంటున్నాను అన్నమాట.
నట్స్తో పాటు కొంచెం సిరప్ లైక్ జ్యూస్ మనం ఏదైతే నానబెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ ఉందో అది కూడా వేసుకోవచ్చు. మనకి ఎక్కువ లూజ్ అయిపోతుంది బ్యాటర్ అని ఫీల్ అవ్వాల్సిందే లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లూజ్ అవుతుందని చెప్పి. లూజ్గా ఉంటుంది బట్ మనం బేక్ చేసినప్పుడు ఇట్ ఇస్ ఫైన్, అది మంచిగా అయిపోతుంది. సో చూసారు కదా మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్యాటర్లో మొత్తం మనకి ప్లమ్స్ అండ్ నట్స్ ఎక్కువ కనిపిస్తాయని ఫీల్ అవ్వద్దు, ఇదే టేస్ట్ మనకి. ఇందులో ఎంత అవి డెన్స్గా ఉంటే మనకి తినేటప్పుడు అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. సో బ్యాటర్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది అండ్ అవెన్ కూడా ప్రీహీట్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం తీసుకొని మన బేకింగ్ ట్రేస్లో వేసేసుకొని బేక్ చేసేసుకోవడమే. సో లెట్స్ బేక్. సో నేను ప్యాన్స్ని అయితే బటర్ అప్ చేస్తున్నాను. బటర్ లేకపోయినా నెయ్యి కూడా వాడచ్చు లేదా ఆయిల్ కూడా వాడచ్చు, అది మన ఇష్టము. నేను 2 ట్రేస్కి సరిపడా చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకి 1 kg 1.2 kg వరకు వస్తుంది మనం వేసుకున్న మెజర్మెంట్స్తోని. సో నేను నాకు అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చేస్తున్నాను కాబట్టి నేను 2 ట్రేస్లో వేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం తక్కువ కావాలి లైక్ ఒకటే ట్రే ఆఫ్ కేక్ కావాలి అన్నప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ చేసుకొని వేసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. ప్యాన్స్లో అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇది ఎప్పుడు కూడా మనము ట్రేలో హాఫ్ వేసుకోవాలి, ఎందుకంటే బేక్ అయిన తర్వాత ఫ్లఫ్ అవుతుంది కదా, పొంగుతుంది కాబట్టి మనము హాఫ్ వేసుకోవాలి. ఎక్కువ నిండా వేసేసుకుంటే మన ట్రే నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో హాఫ్ వరకు వేసుకొని దానికి గ్యాప్ ఇస్తే బాగా లైక్ ఫ్లఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదంటే బయటికి పొంగిపోయి కేక్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకొన్ని మన సోక్డ్ నట్స్ కొన్ని వేసుకుంటున్నాను. సో మన కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి అవెన్లో పెట్టేసుకుందాం. అవెన్ కూడా ప్రీ హీట్ అయిపోయింది. సో లెట్స్ గో. అండ్ నేను అవెన్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పెట్టాను, ఒక కప్ ఆఫ్ వాటర్ కూడా పెట్టాను. ఎందుకంటే వాటర్ ఉంటే కేక్ ఇంకా మాయిస్ట్ అవుతుంది అనమాట, పైనంతా డ్రై అవ్వకుండా ఉంటుంది. సో అది కూడా నేను పెట్టేశాను. సో ఇప్పుడు ఒక టైమర్ నేను ఫస్ట్ 30 minutes పెట్టి 30 minutes పాయింట్లో చెక్ చేస్తాను ఒకసారి, దాని తర్వాత ఇంకొక 30 minutes పెడతాను. యా, సో మన కేక్ అయితే బేక్ అయిపోయింది. నేను మధ్యలో బేక్ అయినా లేదా కుక్ చేసినప్పుడు ఈ గ్యాప్ వచ్చింది, కానీ నార్మల్గా అయితే కేక్ చాలా మంచి బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేద్దాము. నేను మొత్తం గ్రీస్ చేసాను కాబట్టి, అంటే మొత్తం బటర్ నెయ్యి రాసాను కాబట్టి ఈజీగా నాకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా మాయిస్ట్గా మంచిగా ఉందో కేక్. కేక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు. సో కట్ చేసి చూద్దాం. టేస్ట్ టెస్ట్కి రఘుని పిలిచాను. పర్ఫెక్ట్గా వచ్చింది, మంచిగా బేకింగ్ ఫ్లేవర్ఫుల్ ఉంది, మంచిగా బాగుంది కదా. మమ్మీక కూడా తింటుంది. బాగుందా మమ్మీ? థ్యాంక్ యూ మమ్మీ.
సో ఆమిక కూడా అప్రూవ్ చేసింది కాబట్టి డెఫినెట్గా యమ్మీగా అవుతుంది. షీ వాంట్స్ మోర్. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎట్లా వచ్చింది కామెంట్ డౌన్ చేయండి నాకు. సో ఇంకొన్ని కుకింగ్ వీడియోస్ అండ్ ట్రావెల్ వీడియోస్ తొందరలో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.